హల్లెలూయా, హల్లెలూయా. 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచనం. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యము ఇచ్చును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జాగ్రత్త. ఫస్ట్ది ఏంటంటే సత్యంలోకి నడిపించాలి. సెకండ్ది సాక్ష్యం ఇవ్వాలి. మనందరం సాక్ష్యం ఇవ్వాలి, ఒక్కరు మిస్ అవ్వకూడదు. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. సో సాక్ష్యం ఎలాగ ఇవ్వాలి? ఇప్పుడు ఈ కళ్ళు సాక్ష్యం అవ్వాలంట, ఈ చేతులు సాక్ష్యం అయిపోవాలి. చూడండి, ఆయన నిన్ను సత్యంలోకి నడిపిస్తే, ఇప్పుడు వ్యభిచార స్త్రీతో దేవుడు మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే, ఆమె అప్పటి వరకు ఆ సిటీలో, ఆమె నివసిస్తున్న గ్రామంలో తన రోల్ వేరే, చాలా డిఫరెంట్. తన రోల్ చీకటికి సంబంధించిన రోల్ తనది. అనేక మంది పురుషులతో కూడిన జీవితం తనదే. దట్ రోల్ ఈజ్ వెరీ డిఫరెంట్. ఎప్పుడైతే దేవుడు వచ్చి ఖండించాడో రోల్ చేంజ్ అయిపోవాలి. ఆమెన్. చేంజ్ అయిందా లేదా? ఆమె అప్పటి వరకు ఏం చేసిందంటే, పాపం నిమిత్తం తన జీవితాన్ని వ్యర్థం చేసుకున్న ఆమె ఎప్పుడైతే ప్రభువుతో మాట్లాడి సత్యంలోకి ఆయన నడిపించాడో, ఇప్పుడు ఆ గ్రామంలోకి ఎలాగ వెళ్తుందో తెలుసా? నేను మెస్సయ్యను కనుగొన్నాను, వచ్చి చూడండి. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యను మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, దేవుడు సత్యంలోకి నడిపించడం అంటే నువ్వు ఆయనను నువ్వు కనుగొనాలి. నేను మెస్సయ్యను కనుగొన్నాను. ఇట్స్ ఎ ఛాలెంజింగ్ లైఫ్. అప్పుడు వాళ్ళందరూ నాకు చూడండి, వాళ్ళందరూ ఇలా చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఈమె ఒక రూమ్లో ఉండేది, ఎవరితో మాట్లాడేది కాదు. జనాలందరూ ఆయన ఇంటికి వెళ్ళేదే. ఇప్పుడు ఏంటి స్పెషల్గా మాట్లాడుతుంది, చాలా వెరైటీగా చూస్తున్నారు ఆమె కాసి. ఆమె మారింది. ఆమెను మార్చిన వారి దగ్గరికి తీసుకురావాలంటే ముందు మన జీవితం మారాలి. ఊరంతటిని తీసుకొచ్చిందండి ఆమె ఒక్కడ మారితే. దట్ ఈస్ విట్నెస్. మెసేజ్ చెప్పలేదు, ఆమె పాట పాడలేదు, నాలాగా ఆరాధన కూడా చేయలేదు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి వార్నింగ్ తీసుకుంది, అయిపోయింది. గ్రామంలోకి వెళ్ళిపోయింది, ఊరంతటిని తీసుకొచ్చింది. నేను మెస్సయ్యను కనుగొన్నాను. ఊరంతా దేవుడి దగ్గరికి రావాలి అంటే ముందు నేను మారిపోవాలి. ఆమేన్, హల్లెలూయా. సో సెకండ్ థింగ్, సత్యస్వరూప ఆత్మ నీలోకి వస్తే ఫస్ట్ స్టేజ్లో నువ్వేమవుతావంటే సత్యంలోకి నడిపిస్తావు. రెండో స్టేజ్ నీలో ఏం జరుగుతుంది అంటే నీలో సాక్ష్యం ప్రారంభం అవుతుంది. నువ్వు చెప్పు, నువ్వు బయట ఏం చెప్పు, లోకం నిన్ను చూసి ఈమె చేంజ్ అయిపోయిందని లోకమే నమ్ముతారు. ఈయనను చేంజ్ చేసిన దేవుడు ఎవరో ఆయన దగ్గరికి వెళ్తారు అందరూ. అలా మొన్న సంజీవ్కి డాక్టర్ ఒక మాట అన్నాడు. వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పారు, నువ్వు చనిపోయినా ఇంకా ఆక్సిజన్ తీస్తే చనిపోతాడని చెప్పారు. నెక్స్ట్ డే, ఒక్కరోజు గడిచింది, నెక్స్ట్ డే నీ దేవుడు ఎవరో గొప్పవాడు అన్నాడు ఆయన. నెక్స్ట్ డే అసలు నీ మీరు ఎవరిని పూజిస్తున్నారో మాకు తెలియదు కానీ ఆయన చాలా గొప్పవాడు అండి అన్నాడు. చేంజ్, విట్నెస్. ఈరోజు మనందరం ప్రభు దగ్గరికి ఊరు దేశాలను తీసుకొచ్చేదాం కాక. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. కానీ తీసుకురావాలంటే ముందు చేంజ్ మనలో ప్రారంభం అవ్వాలి. అందుకే ఆయన మనలో చాలామంది నాకు అన్నీ కరెక్ట్గా ఉంటాయి కానీ కోపం ఎక్కువ అని అన్నాడు అనుకోండి. అందుకే సర్వసత్యం అన్నాడు ఆయన. సర్వము సత్యం అయిపోవాలట. హల్లెలూయా. సర్వం, నీ చూపు, మాటలు, తలంపులు, ఆలోచనలు అన్నీ దేవుడు మనందరినీ ఈరోజు సర్వసత్య స్వరూపయోగ ఆత్మతో మనందరినీ నింపుతున్నాడు ఆయన. హల్లెలూయా.
సత్య స్వరూపియగు ఆత్మతో మనల్ని అభిషేకించబోతున్నాడు ఆయన. ఇందులో 2 ఆశీర్వాదాలు చెప్పాను. మొదటిది ఆయన సత్యంలోకి నడిపిస్తే, రెండవది ఆయనకి విట్నెస్గా నువ్వు మారిపోతావు. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యను మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏం చెప్తావంటే, ప్రభువా నేను ఇంకెక్కడో, నాకు తెలుసు నాలో ఇంకా సర్వం సత్యం అవలే. ఒక ఏరియాలో నేను సత్యంగా ఉన్నాను, ఇంకొక ఏరియాలో నేను సత్యంగా మారలే. అది ఆయన చేంజ్ చేస్తాడు నీలో. ఆమేన్. ఫైనల్గా సత్య స్వరూపియగు ఆత్మ మీకు అనుగ్రహించబడను. యోహాను సువార్త 14వ అధ్యాయము 17వ వచనం. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మీతో కూడా నివసించి మీలో ఉండును. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యను మహిమపరుస్తాం. ఇంకా గట్టిగా చప్పట్లు కొట్ట. హల్లెలూయా, హల్లెలూయా. ఇది లోకం అంతటికీ ఆయన అవ్వట్లేదట. మీరు ఎరుగుదురు కనుక, అంటే ఎరగడం అంటే ఏంటి? మీరు సత్యంలోకి నడిపించబడ్డారు, మీరు ఆయనకి సాక్ష్యంగా ఉన్నారు కనుక నేను వచ్చి మీలో నివసిస్తాను అన్నాడు. అప్పుడు పౌలు చెప్తున్నాడు, క్రీస్తు నాలో ఉన్నాడు, నన్ను పోలి జీవించండి. ఆమేన్. ఈ పరిశుద్ధాత్మలో ఉన్న 3 ఆశీర్వాదాలు ఇవి. ఈ పరిశుద్ధాత్మలో ఉన్న 3 ఆశీర్వాదాలు ఆ 14, 15, 16 ఈ 3 అధ్యాయాల్లోనే ఈ మాటలు నేను తీసుకున్నాను. ఇంటికి వెళ్ళి ఒకసారి అలా రిఫరెన్స్ తీసుకొని చదవండి. ఓకే, ఆత్మ వచ్చినప్పుడు ప్రభువా నన్ను సత్యంలోకి నడిపిస్తా అన్నావు కదా. వాక్యం వినేసి సూపర్గా ఉంది అనుకోవడం కాదు, దానికోసం ప్రార్థన చేయాలి. ప్రభా ఆత్మ వస్తే సత్యంలోకి నడిపిస్తావు, ఆత్మ వస్తే నేను విట్నెస్గా మారుతానన్నావు, ఆత్మ వచ్చిన తర్వాత నువ్వు నాలో ఉంటానన్నావు. ఈ 3 కోసం నేను ఎదురు చూస్తున్నాను ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయగలిగితే, దెన్ యూ విల్ రిసీవ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఆ ఆత్మ నువ్వు పొందుకున్నప్పుడు ఫస్ట్ నువ్వు ఎదుర్కోవాల్సింది నాతాను ప్రవక్తను ఎదుర్కోవాలి. ప్రైజ్ ది లార్డ్. అంటే వాక్యం ఖండించబడుతున్నప్పుడు దానికి అగ్రీ అవ్వాలి. దాన్ని నువ్వు రిజెక్ట్ చేయకూడదు. నువ్వెవరు నాకు చెప్పడానికి అనకూడదు. ఆత్మ నీతో మాట్లాడుతున్నప్పుడు లొంగిపోవాలి, అంతే. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఆ వ్యభిచార స్త్రీతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆమె లొంగిపోయింది. నీతో ఉన్నవాడు నీ భర్త కాదు, నువ్వు 5వ వాడితో ఉన్నావు అనగానే తను సరెండర్ చేసుకుంది తన లైఫ్ని. కొన్నిసార్లు దేవుడు మనతో చాలా సూటిగా ముఖం మీద మాట్లాడతాడు. మాట్లాడేటప్పుడు దాన్ని తల ఎక్కి మన జీవితాల్ని సరి చేసుకుందాం. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డ ఆత్మచేత నింపబడాలని మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. మీరు కూడా నా కోసం ప్రార్థన చేయండి. మనందరం కలిసి సత్య స్వరూపియగు ఆత్మను పొందుకొని సత్యములోకి నడిపించబడుతూ సాక్ష్యమైన జీవితాన్ని కలిగి ప్రభు మనలో నివసించులాగా ఆ ఆత్మ మనందరికీ సహాయం చేయటకు మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. మీరున్న స్థలాల్లో మోకరించి ప్రార్థన చేయండి. దేవుడు మనందరినీ వ్యక్తిగతంగా తాకాలి. ఇప్పుడు ఆత్మను పొందుకోవడం అంటే భాషల కన్నా, ప్రవచనాల కన్నా, వివేచన కన్నా అంతకు మించి ఉన్న దేవుని కృపను మనందరం పొందుకుందాం. అది ఆయన అంటున్నాడు, అందరికీ తెలియపరచబడ్డా. నువ్వు ఆయన ఎరుగుదువు కనుక. దరిలేని గురిలేని అలనై నేనుండగా చల్లని గాలివై దరి చేర్చినావే. నా చెంత చేరావే, చింతలన్నీ తీర్చావే. నా చెంత చేరావే, చింత
చింతలన్నీ తీర్చావే. నిరాశలోన నిరీక్షణవైనవే, నీ కృపయు కనికరము కలసి నన్ను దర్శించెనే. గ్లోరీ టు లార్డ్, గ్లోరీ టు ఫాదర్, గ్లోరీ టు ఫాదర్. చివరిసారిగా నీ చేతుల పైకి లేపే. గ్లోరీ టు ఫాదర్ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం, పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ చేతుల పైకి లేపి హల్లెలూయా, హల్లెలూయా. జీసస్, we worship your name. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మా, Holy Spirit, 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 Holy Spirit. Thank you Lord, thank you Jesus. పరిశుద్ధుడు, ప్రేమగల నా తండ్రి, ఈ సమయంలో మేమందరం చేతులెత్తి నిన్ను ఆరాధించాం, గణపరిచాం. ఆత్మ అంటే కేవలం భాష ప్రవచనాలే స్వస్థత వరమే కాదయ్యా, సర్వసత్యంలోకి మేము నడిపించబడాలి. ఆ వరం మాకు ఇవ్వయ్యా. ఏమండి, మీరు జ్ఞానంతో ప్రార్థించినప్పుడు అది తప్పనిసరిగా దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. జ్ఞానంతో ప్రార్థించాలి. ఆ ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు ఆయన విట్నెస్గా, సాక్షిగా మారుతా. ఇవన్నీ నీలో ఉన్నప్పుడు దేవుడు నీలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఆయనను తండ్రిని వేడుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? ఆయన నీ లోపలికి వచ్చేయాలనుకుంటున్నాడు. లార్డ్ కమ్ ఇంటు